పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవైతే మమ్మల్ని ఎంతో ప్రేమించినందుకు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ ఉపదేశ వచ్చిన కోరిక నీకు మహిమార్థమై జరిగించబడ్డానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కగా పాడుచున్న బిడ్డలకి స్వరములు దయచేయండి. ఇష్టపడి ప్లే చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. సౌండ్ సిస్టమ్ కానీ దేవా సమస్తము మీరు మీ ఆధీనమునకు తీసుకుని ఈ దినము నీ నామ మహిమార్థమై దేవా ఇక్కడ నీ కార్యము జరుగుటకు సహాయం చేయండి. ఈ ప్రాంతము మాకు అప్పగించబడిన సంఘ బిడ్డలందరూ కుటుంబాలుగా నడిపించబడడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ఆటంకపరచు ప్రతి అభ్యంతరాలను తొలగించండి. అందరూ మీ సన్నిధానంలో చేరి బలపరచబడినట్లు జీవించబడినట్లు నీవే బహుగా మీ సహాయము దయచేయండి. యేసయ్యా, మీ సహాయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ ఉన్నతమైన సహాయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. రాబోతున్న బిడ్డలందరికీ తోడుండండి. ఘనమైన పరిచర్య ఇక్కడ జరిగించబడ్డని సహాయం చేయండి. అనేకులు ఆత్మీయంగా బలపరచబడిన జరిగించబడని సహాయం చేయండి. మా తండ్రి, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అద్భుతమైన మీ కార్యాలు ఇక్కడ జరిగించమని కోరుతున్నాను. ఈ స్థలమంతా నీ ప్రజలతో నింపబడి అందరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డని సహాయం చేయండి. అందరూ ఆత్మలో పరవశించి నేను పాడి స్తుతించడానికి సహాయం చేయండి. విలువైన వాక్యము చేత దర్శించబడుతూ సహాయం చేయండి. ఎత్తబడుటకు సహాయం చేయండి. ప్రతి పాపము నుంచి విడిపించబడ్డని సహాయం చేయండి. ప్రజలు పవిత్రపరచబడిన సాయం చేయండి. మండించబడ్డని సాయం చేయండి. ఆనాడు ప్రభువాను మాట్లాడినప్పుడు వారి హృదయాలు మండిని కదా ప్రభువా, అలా మండించబడ్డని సాయం చేయండి. పరిశుద్ధాత్మడా, నీ కార్యము జరిగించండి. నీ సహాయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని దివ్యమైన కార్యాల చేత దేవా ఈ పరిచర్యను బలపరచుతామని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన మధ్య చక్కటి దైవ సందేశాలు అందించడానికి ఇరువురు దైవ సేవకులు ఆహ్వానించబడ్డారు. మరి మీ అందరికీ సుపరిచితులు ఎల్ రాజు గారు. ఓపెన్ మీటింగ్స్ జరిగినప్పుడు ప్రతి మీటింగ్లో మొదటి రోజు ఉండేవారు దైవజనులు. అలాగే పలుసార్లు మన సహవాస కార్యక్రమాల్లో కూడా అన్ని చోట్ల అన్ని మీటింగ్స్లో మనతో ఉండి వారి నోట దేవుడు సిద్ధపరిచిన వాక్కుల చేత మనల్ని బలపరుస్తూ వస్తూ ఉన్నారు. మరి నేను కూడా ఏదైనా సలహా అడగాల్సి వచ్చినప్పుడు మరి రాజుగారిని సలహా అడుగుతూ ఉంటాను. ఈ నెల కూడా ఒక ఆత్మీయులైన మంచి దైవజనుల్ని పిలవాలి అని అడిగినప్పుడు లింగపాలెంలో చక్కని పరిచర్య చేస్తున్న దైవజనులు అడోనీరామ్ గారు చాలా మంచి పరిచర్య చేస్తున్నారు, వారిని ఆహ్వానిద్దాం అని చెప్పి వారిని పిలిచిన దైవజనులు మరి చక్కటి సలహాలు ఇచ్చి మన సహవాసానికి మన సంఘాలకి ఎంతో సహాయపడుతున్న మరి దైవజనులు మరి రాజుగారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వారి నోట సిద్ధపరిచిన శ్రేష్టమైన దేవుని మాటలు విందాం. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించాల్సిందిగా దైవజనులు రాజుగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్యకు క్షేమముగా దేవుడు తోడుకుని వచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు మరి జసోడీన్ గారు, అలాగే పాస్టమ్మ గారు, చెల్లి జోష్న, మరి ఇరువురు కూడా ఎంతో భారము కలిగి ఈ పరిచర్యను ఈ ప్రాంతంలో జరిగిస్తూ ఉన్నారు. మరి చాలా కాలం తర్వాత ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు ఈ రీతిగా కృప చూపాడు. మరి వారు ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను వచ్చినప్పుడు నా అనుభవాలు తర్వాత చెప్తాను. అప్పారావుపేట తొలి దినాల్లో నేను వచ్చిన సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మరి చక్కగా హెన్రీ బ్రదర్స్ చక్కని ఆరాధన చేశారు. చాలా చక్కగా పాడారు. నేను చాలా సంతోషించాను వారిని చూసి. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి మీకు కూడా వందనాలు. అలాగే మంచి మ్యూజిషియన్స్, మరి జాషువా గారి కుమారుడు, మరి జాన్ పాల్ గారి కుమారుడు, ఇద్దరు కూడా మరి చక్కగా ప్లే చేశారు. మీకు కూడా వందనాలు. వీళ్ళందరూ ఇంత చక్కగా ప్లే చేయడానికి, పాడడానికి ఒక కారకం, ఒక వ్యక్తి ఉన్నాడు. కారణంగా ఆయన ఒక శక్తిలాగా పనిచేస్తాడు. అర్థమైపోయిందా మీకు? మళ్ళీ చెప్పేశారే. ఆయన వ్యక్తి కాదు, గొప్ప శక్తి. నిజమేనండి. చాలా వరాలు ఉన్నాయి ఆయన దగ్గర. మీకు తెలియని టాలెంట్స్ చాలా ఉన్నాయి. రాజేష్ దగ్గర కారు నడుపుతాడా, వీడియో తీస్తాడా, సౌండ్ సిస్టమ్ పెడతాడా, ఫోటోలు తీస్తాడా, ఫోన్లు అవసరమైతే దైవజనులు ఫోన్లు చేయమని చేసి మాట్లాడతాడా, వడ్డం చేస్తాడా. ఎన్ని వరాలు ఉన్నాయో ఆయనకే తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలియకుండానే దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందుని బట్టి రాజేష్ని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం వినడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి తండ్రి సమానులు, మరి పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, దైవచనులు జోసఫ్ రాజయ్య గారు, మరి మనందరికీ ఆత్మీయ తండ్రి. మరి ఆయన ప్రార్థనల వల్లనే ఆయన మనలను నడిపించిన ప్రకారం నడవటం వల్లనే మనం అందరం ఇలా క్షేమంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. మరి జోసఫ్ రాజయ్య గారికి, అమ్మగారికి లైవ్లో ఉన్నట్టున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బాబు భక్త్ సింగ్ దైవజనులు, మరి ప్రసన్న, మరి ఎంతో తండ్రి బాటలో కుమారులు ఇద్దరు. మరి వీరిద్దరే కాదు, చివరికి సువర్ణ కూడా, మరి భాస్కర్రావు గారు, సువర్ణ కూడా పరిచర్లో ఉండటం ఎంతో ధన్యకరం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి అలాగే నాతో పాటు దైవజనులు వచ్చారు. మరి మనష్య గారు అని, నాని అబ్రహాం గారు అని మీ అందరికీ తెలుసు. ఫస్ట్లో నాని అబ్రహాంని అప్పర్రావుపేటలోనే మేము పరిచయం చేసుకున్నాం. మాకు ఆ కుర్రోడు తెలియదు అప్పుడు. ఆయన ఇప్పుడు మంచి మరి బ్యాట్స్ ప్లేయరు, జిల్లాలోనే టాప్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి. నేను 2005లోనో 2007లోనో ఇక్కడికి వచ్చినప్పుడు స్టాన్లీని తీసుకొని వస్తే నాని స్టేజ్ మీద చిన్నగా ఉండి తబలా కొడుతున్నాడు. అప్పుడు పరిచయం అయితే వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అయ్యారు, స్టాన్లీను నాని. అప్పుడు పరిచయం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇలాగ అప్పారావుపేట వెళ్తున్నామంటే మేము వస్తామని అని మరి వారి కారులోనే నన్ను తీసుకొచ్చారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 2 దశాబ్దాలు పూర్తయింది, అంటే 20 సంవత్సరాలు అయిపోయింది మేము అప్పారావుపేటలో అడుగుపెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. నా ఫస్ట్ అనుభవం చెప్తాను. అప్పారావుపేట వచ్చినప్పుడు ఈ కాలవగట్టంతో తీసుకొచ్చారు నన్ను. తీసుకొస్తే బండి తిన్నగా వెళ్ళేది, అసలు వచ్చేది కాదు. కాల్లో పడిపోతానేమని భయం వేసింది. దారిలా ఉండేది, రోడ్లా ఉండేది కాదు. తర్వాత సరే ఇక్కడి దాకా వచ్చాక పోన్లే బాగానే ఉంది, బతికి బయటపడ్డానరా, ఊర్లోకి వచ్చానరా అనుకున్నాక ఈ వంతెన మీద నుండి కాలువ దాటిచ్చారు. ఆ వంతెన ఏంటంటే అది ఒక కర్రలు కట్టారు, చెక్కలా ఇంకేమన్నా.
ఆ కర్రలు పట్టుకొని తాడే పట్టుకొని రావాల్సి వస్తే భయం వేసేది. అటు కాలు జారిన అటు పడిపోతాం, ఇటు జారిన ఇటు పడిపోతాం. అంటే మాదేమో మెట్ట ఏరియా, కాలువలు ఉండవు. ఈ కాలువ ఏరియాకి వస్తే ఏదన్నా గట్టు అంటే నడుస్తాం, కానీ కాలువ దాటి కర్రల మీద నడవాలంటే మాకు అలవాటు లేని పని ఎలా నడుస్తాం? ఆ విధంగా చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. ఆ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖనంలోని కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. మరి మీరు పరిశుద్ధ లేఖనంలో ఆ గ్రంథంలో నుండి పాంప్లెట్లో ఒక మాటను ప్రకటించారు. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను అని. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చివరి మాట. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాడంట? దేవుడు ఆశీర్వదిస్తాడంట. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు. నీ దీన సేవకుడిగా నీ పాదాల చెంత నిలబడి నీ పరిశుద్ధ వాక్కులు బోధిస్తూ ఉండగా నీ శ్రేష్టమైనటువంటి జ్ఞానమునివ్వండి, మధురమైన స్వరమునివ్వండి. నీ పరిశుద్ధ వాక్కుల ద్వారా బిడ్డలను ప్రభు ఆత్మీయ దిశగా నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. నీ పరిశుద్ధ వాక్కులు మాట్లాడుచూ ఉండగా మా హృదయానికి హత్తుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మరి దేవుడు ముందుగానే ఆయన ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ ప్రాంతంలో ఒక చిన్న మందిరం ఉండేది, అగ్గిపెట్టి లాంటి మందిరం. అంతేనా కాదా? అగ్గిపెట్టి ఏమండి యోసేపు గారు అంత నవ్వారేంటి? అగ్గిపెట్టి లాంటి మందిరం ఉండేది ఇక్కడ. ఆ మందిరంలో పరిచర్య సాగింది. అప్పుడు వచ్చాం మేము. ఆ అగ్గిపెట్టి నుండి కొంచెం పొడవైన పెట్టి మందిరం అయ్యింది. ఆ తర్వాత ఇది చక్కగా దగ్గరగా ఒక 300-400 మంది పట్టే మందిరం అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళిక ఎందుకు ముందుగా ఇలాంటి మందిరం కావాలి, కట్టాలని దైవజనులను ప్రేరేపించి కట్టారు అని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవుట్డోర్ మీటింగ్స్ లేవు, ఇండోర్ మీటింగ్సే. బొంబాయి పద్ధతి ఇక్కడ వచ్చేసింది. నేను 2015లో ముంబై వెళ్ళాను మీటింగ్స్కి. అక్కడ వాక్యం అందించడానికి పిలిచారు. ముంబైలో గోరేగాం అనే ప్రాంతంలో 3 రోజులు సభల్లో వర్తమానాలు అందించాను. ఆ ముంబై సిటీలో అవుట్డోర్ మీటింగ్స్ ఉండవు, ఇండోర్ మీటింగ్సే. లోపలే దేవుని మందిరంలోనే పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా కాన్ఫరెన్స్ హాల్లో పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ 3 రోజులు వర్తమానాలు అయిన తర్వాత మరలా ఇంకొక పాస్టర్ గారు అక్కడే పిలిచారు. పిలిస్తే వాళ్ళు కూడా ఇలాగే ఇండోర్లోనే పెట్టారు తప్ప అవుట్డోర్లో పెట్టలేదు. నేను అప్పుడు అడిగాను, మీటింగ్స్ చర్చిలోనే పెడుతున్నారు, కారణం ఏంటంటే ఇక్కడ అవుట్డోర్ పెట్టడానికి పర్మిషన్ లేదండి, ఇండోరే పెట్టాలి. అంటే అవుట్డోర్ అంటే ఇండోర్ అంటే అర్థమైందా? అంటే బయట లేదు, లోపలే పెట్టుకోవాలి అని చెప్పారన్నమాట. బొంబాయి సిటీ పద్ధతి అప్పారావుపేటకు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైతేనే మనకి దేవునిని స్తుతించడం కావాలి, బయట అయినా లోపలైనా దేవుణ్ణి ఆరాధించడం కావాలి. దేవుని బిడ్డలారా, హగ్గై అనేటువంటి భక్తుడు ఈ మాటను రాశాడు. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఊరకనే ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? ఊరకనే మేలులు పొందుతామా? ఊరకనే ప్రతిఫలం పొందుతామా? ఇప్పుడు నీకు పొలం ఉంటే ఉండొచ్చు 10 ఎకరాలు. పొలం ముందు కూర్చొని పొలమా పండు అంటే పండుతుందా? చేపల చెరువులు ఉంటే ఉండొచ్చు, చేపలని చెరువులో వేసేసి చేపల బ్రతకండి అంటే బ్రతుకుతాయా? ఏం చేయాలి? దానికి తగిన శ్రద్ధ నీవు చెయ్యాలి. కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట చెప్తాను. క్రైస్తవుడు ఎలా ఉండాలో ఒక మాట మీకు చెప్పి ముందుకు వెళ్తాను. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. హలో, ఇక్కడే ఉన్నారా? చూడండి, సముద్రాన్ని చూస్తాము కానీ సముద్రంలో ఉన్న ఉప్పును చూడగలుగుతామా? ఉప్పు ఎవరికన్నా కనపడద్దా? కనపడదు. అలాగే మనిషిని చూడగలుగుతాం కానీ మనిషి అంతరంగంలో ఉన్న భావాలు ఎవరికన్నా కనిపెట్టగలరా? కనిపెట్టలేము. చూడండి దేవుని బిడ్డలారా, ఇదే మాట నేను ఇంకా మీకు తెలియచేయాలంటే, సముద్రంలో చాలా చేపలు జీవిస్తూ ఉంటాయి, సముద్రంలో చేపలు పెరుగుతాయి. కానీ దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, ఏ చేప కూడా ఉప్పు అంటించుకోదు. అంటించుకుంటుందా?
సముద్రంలో ఏముందో చెప్పండి? ఉప్పు ఉంటుంది. సముద్రం నీటిలో ఉప్పు ఉంటుంది. కానీ చేప ఎంతకాలం సముద్రంలో బ్రతికినా ఉప్పు చేపకు అంటుకోదు దేవుని బిడ్డలారా. కానీ ఈ లోకంలో క్రైస్తవుడు కూడా ఆ విధంగానే ఉండాలి. ఈ సముద్రం అనే లోకములో క్రైస్తవుడు జీవించినప్పుడు ఏ పాపపు మలినము మనం అంటకుండా బ్రతకటమే నిజమైన క్రైస్తవం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చెప్తాను. క్రైస్తవులు అనే మాట, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను అనే వాళ్ళు ఎలా ఉండాలో నేను ఒక మాట చెప్తాను. ఎలా మాట్లాడాలో తెలుసా? వినేటప్పుడంట వినయముగా వినాలంట. మాట్లాడేటప్పుడంట మర్యాదగా మాట్లాడాలంట. వినేటప్పుడు ఎలా వినాలి? వినయముగా వినాలి. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? మర్యాదగా మాట్లాడాలి. అడిగేటప్పుడంట ఆప్యాయతగా అడగాలంట. అడిగేటప్పుడు ఎలా అడగాలంట? ఆప్యాయతగా అడగాలంట. సమాధానం చెప్పేటప్పుడంట సంస్కారంతో సమాధానం చెప్పాలంట. అది క్రైస్తవునికి ఉండాల్సిన మంచి లక్షణాలు. వినేటప్పుడు వినయం ఉండాలి, మాట్లాడేటప్పుడు మర్యాద ఉండాలి, అడిగేటప్పుడు ఆప్యాయత ఉండాలి, చెప్పేటప్పుడు సంస్కారము ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలారా మనకు ఒక అర్థం ఉంటుంది. క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకత ఉండాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. చాలామంది విన్నారు అని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఇది మొదలుకొని దేవుడు మనలను ఆశీర్వదించాలంటే మనం ఎలా జీవించాలో పరిశుద్ధ లేఖనంలో నుండి, ఒక వ్యక్తి జీవితంలో నుండి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. చాలు. యోషియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన యూదులకు రాజు. దేవుని బిడ్డలారా, ఆయన 8 సంవత్సరాల వయసులోనే రాజు అయిపోయాడంట. 8 సంవత్సరాలంటే ఒక మాటలో చెప్పాలంటే కిడ్ అని అర్థం. అంటే చిన్న పిల్లవాడు, బాలుడు అని అర్థము. దేవుని బిడ్డలారా, అతడు 8 సంవత్సరాల వయసులో రాజు అవ్వటం అంటే అసలు అతనికి ఏమి తెలుసని రాజు అయ్యాడు? దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఆయన 31 సంవత్సరము ఇజ్రాయేలు దేశాన్ని, ఆ యూదులను ఏలాడంట. దేవుని బిడ్డలారా, ఆ రాజ్యాన్ని చూడండి. ఆ యెరూషలేములో ఉన్నటువంటి రాజ్యమంతా, యెరూషలేము రాజ్యాన్ని ఆయన 31 సంవత్సరం ఏలాడంట. 8 సంవత్సరాలకే రాజు అయ్యి 31 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాజు ఎలా దీవించబడ్డాడో, దేవుడు ఊరకనే ఎవరిని దీవించడు. ఇది మొదలుకొని మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలంటే యోషియా రాజుగా దేవుడు ఎలా నియమించాడో మనం చూద్దాం. ఊరకనే ఆయన 8 సంవత్సరాల్లో రాజుగా చేశాడా? వారి పితరులందరూ రాజులుగానే ఉన్నారు. దావీదుకి ముదుమనవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దావీదు సొలొమోనును కన్నాడు, సొలొమోను రెహబామును కన్నాడు, రెహబాము అబియాను కన్నాడు, అబియా ఆషాను కన్నాడు, ఆషా యెహోషాపాతును కన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే హిజ్కియాను కన్నాడు. తర్వాత ఈయన దేవుని బిడ్డలారా ఆమోను కుమారుడు ఇతను. ఎవరంటే ఆమోను కుమారుడు, ఇతని పేరు యోషియా. యోషియాలో ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటి అని అంటే అతనిలో 3 లక్షణాలు ఉన్నాయి. ఆ 3 లక్షణాలు ఏమిటో నేను మీకు చెప్పి ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖనంలో 2వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34 వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, యోషియా అనేటువంటి రాజు ఆశీర్వదించబడడానికి ఆయనలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే నీతిని అనుసరించి జీవించాడంట. అసలు రాజుగా పరిపాలన చేసేవాళ్ళు దేవుని బిడ్డలు ఎక్కడో చోట ఏదో ఒకటి పొరపాటు పడతారు. కోపపడటమో, ఏదో ఒకటి చెప్పండి దోచుకోవటమో, దాచుకోవటమో, ఏదో ఒకటి చేస్తారు. కానీ యోషియా రాజు నీతిగా జీవించాడంట. ఎంత ఆశ్చర్యకరమైన సంగతో చూడండి.
దేవుని బిడ్డలారా, నాకు ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఈ 8 సంవత్సరాల పిల్లోడు రాజు అవటము, దేవుని బిడ్డల రాజు అవటమే కాకుండా అతని ఆలోచనలు బాల్య దశ నుండి యవ్వన దశలోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో కోరికలు వస్తాయి, కానీ ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ ఎక్కడ కూడా తను దేవుని బిడ్డల భంగపడకుండా, ఎక్కడ కూడా నీతి తప్పకుండా, ఆయన యవ్వన వయసు అంతా రాజరికంలోనే ఉన్నాడు. అతడు విలాసవంతమైన జీవితం గడపొచ్చు, ఎన్నో తప్పులు చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా ఆయన నీతి తప్పలేదంట. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. నిజంగా ఈరోజు దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే నీతి కలిగి మనము బ్రతకాలి. నీతి కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ లేఖనములో ఆయన ఎడమకు కానీ కుడికి కానీ తొట్టిల్లలేదంట. అంటే కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్నాడు ఒక కవి. కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్నాడు ఒక కవి. కానీ మన దేవుడు ఏం చెప్పాడంటే కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకూడదు అని చెప్పాడు. చూడండి, ఇదే మాట మరొక ఆయనతో దేవుడు చెప్పాడు. ఎవరంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, చెప్పండి. అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చూడండి, ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు దేవుడేమో యెహోషువతో మాట్లాడాడు, కానీ యోషియా మాత్రము తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, అబ్బా యెహోషువ, కుడికి కానీ ఎడమకు కానీ నీవు ఎక్కడ కూడా తొట్టిల్లొద్దయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండు, జడవద్దు, నువ్వు బెదరొద్దు, భయపడొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. కానీ యోషియా దేవుడు చెప్పకుండానే కుడికి కానీ ఎడమకు కానీ ఎక్కడ తొట్టిల్లకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. ఎలా జాగ్రత్త పడ్డాడంటే తన నీతిని తను కాపాడుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, నీతి లేనివాడు కోతి కంటే పాడు అన్నాడు. ఏంటంటే చెప్పండి అమ్మా, నీతి లేనివాడు దేనికంటే పాడు? అమ్మా మీరేంటి అంత సైలెంట్గా ఉన్నారు? నిద్ర వచ్చేస్తుంది అప్పుడే? నిద్ర రావట్లేదు కదా, మరి సైలెంట్గా ఉన్నారేంటి? ఎక్కడో ఆలోచిస్తున్నారేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాజుగారి పేరేంటి చెప్పండి? అమ్మాయి బతికిచ్చో బాబు, లేకపోతే ఇటు పారిపోదాం అనుకున్నాను. ఇక నేను వీళ్ళందరూ ఇప్పుడు అలాగే చూస్తున్నారు, ఎవరో చెప్పకుండా. ఆయన పేరేంటంటే చెప్పండి, యోషియా. అమ్మ చెప్పండి. రోషి కాదండు, యోషియా. చాలామందికి ఏంటంటే ఇక రోషియా అంటారు, ఇక పోనీ అది రాకపోతే ఇది రాకపోతే ఇక చివరికి యషియా అంటారు. ఇక అంతే కదా, మనకి ఏది వస్తే అది పలికేస్తాం కదా. ఈయన పేరు యోషియా, ఇతను ఆమోను కుమారుడు. దేవుని బిడ్డలారా, ఇతడు 8 సంవత్సరాల్లోనే రాజు అయ్యాడు. కానీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు చెప్పండి? 31 సంవత్సరాలు పరిపాలించాడు. కారణం ఏమిటంటే ఈయనలో మొట్టమొదట ఉన్న మంచి లక్షణం ఏమిటంటే నీతి కలిగి ఉన్నాడంట. ఏమి కలిగి ఉన్నాడు చెప్పండి? నీతిని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతడు నీతిగా ప్రవర్తించటం ప్రారంభించాడు. దేవుడు ఆయనను బహుగా ఆశీర్వదించాడు. పరిశుద్ధ లేఖనంలో యోబు గ్రంథంలో ఒక మాట చదువుదాం. చూడండి, యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. అబ్బా, యోబు దేనిని గట్టిగా పట్టుకున్నాడంట చెప్పండి? దేనిని గట్టిగా పట్టుకున్నాడంట? నీతిని గట్టిగా పట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేనిని గట్టిగా పట్టుకుంటాం? మనం యోబు నీతిని గట్టిగా పట్టుకున్నాడు. మనం దేన్ని పట్టుకుంటాం చెప్పండి? యోసేపు గారు బండి ఎక్కించుకున్నారు అనుకోండి, ఎవరినన్నా కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని కూర్చొని, ఆయన ఎక్కడైనా నడవలసి వచ్చింది జారిపోతుంది, జాగ్రత్త చెయ్య పట్టుకొని జాగ్రత్త గట్టిగా పట్టుకొని నడవండి అని అంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఇతడు నీతిని గట్టిగా పట్టుకున్నాడంట.
నీతిని గట్టిగా పట్టుకొని ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. అబ్బా, అసలు ఆ ధైర్యం ఎవరికన్నా ఉందా? మనం ఏదన్నా చేస్తే నీతి తప్పితే మనం పడుకున్నప్పుడు మన మనస్సు మనల్ని గద్దిస్తుంది. మీకు విషయం తెలుసా? ఎవరు కొట్టవసరలా తిట్టవసరలా, మన మనసే మనకు చెప్తుంది. ఏమని? అబ్బాయి నువ్వు ఇది తప్పు చేసావు, అబ్బాయి ఈ మాట నువ్వు తప్పు మాట్లాడావు, అమ్మాయి ఈ పని కరెక్ట్ కాదు అని మన హృదయమే గద్దిస్తుంది. చేసేసిన తర్వాత అనిపిస్తుంది, అనవసరంగా ఎందుకు చేశాం, ఎందుకు అనవసరంగా అని బాధపడతా ఉంటాం. ఎవరు గద్దిస్తున్నారు అప్పుడు నిన్ను? బయట మనుషులు ఎవరు నిన్ను గద్దించరు, నీ హృదయమే నిన్ను నిందిస్తుంది, నీ హృదయమే నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ప్రియమైన వార్లారా, ప్రేమతో మనం చేస్తున్నారు. యోబు అంటున్నాడు, నేను నీతిని గట్టిగా పట్టుకున్నాను, నా ప్రవర్తన అంతటి యందు నా హృదయము నిందింపదు. వాట్ ఏ వండర్ థింగ్! అద్భుతమైన విషయం దేవుని బిడ్డలారా. మనము కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే, మన హృదయము మనల్ని గద్దించకుండా మనము నీతిగా మనము జీవించగలగాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమంట. అబ్బా, ఎంత చక్కని మాట చూడండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే దేవునికి అది ఇష్టమంట. నువ్వేదైనా అర్పించు, ఆయనకి ఇష్టం ఉండదు. కానీ నీతి న్యాయము కలిగి మనము జీవించగలిగితే దేవునికి అది ఇష్టమని దేవుని వాక్యము సెలవిస్తాం. కొంతమందికి నీతి ఉండదు. భలే చెప్పారండి, భలే చెప్పారు. కొంతమందికి ఏముండదు చెప్పండి? నీతి ఉండదు. ఒక ఆయనంట దొంగతనం చేశాడంట, చేసి 5 లక్షలు దోసేసాడంట. ఎంతమ్మా? 5 లక్షలు దోసేస్తే మొత్తానికి దొరికేసాడు దొంగ. పోలీసులు పట్టేసుకున్నారు. వదులుతారు? ఆ పోలీసు వారు ఉన్నది ఎందుకు? పోలీసు వారు పట్టుకోవడానికే కదా. ఈ 5 లక్షలు దొబ్బిన దొంగని పట్టేసుకున్నాడు. పట్టేసుకున్న తర్వాత మరి దొంగని విడిపించడానికి ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? నేను వెళ్ళాలా? అలాగే చూస్తున్నారు మీరు. దొంగని విడిపించడానికి ఇప్పుడు పోలీసులు పట్టుకొని జైల్లో పాడేశారండి. ఎవరు వెళ్ళాలా ఆయన విడిపించడానికి? అది కూడా తెలీదా? ఇదేంటి? అందుకే నన్ను అప్పారాపేట అన్నారు ఈ ఊరిని. లాయర్ గారు వెళ్ళాలండి. ఆ మాట కూడా చెప్పరేంటి మీరు? ఎవరు వెళ్ళాలి? చెప్పేవా నువ్వు? వెరీ గుడ్ నాన్న. నాకు వినపడకుండా చెప్పాడు. అయితే లాయర్ గారు వెళ్ళాలి. లాయర్ గారు వెళ్ళారంట. లాయర్ గారు వెళ్ళి ఆ దొంగతో, అన్నా నువ్వు నన్ను ఎలాగా నిడిపించాలి లాయర్ గారు అని ఏడుస్తున్నాడంట. నేను నిడిపిస్తాను కానీ మరి నాకేంటి సంగతే? నువ్వెంత కొట్టేశావు అంటే 5 లక్షలు కొట్టాను. మరి నాకేం చేస్తావు? నీకు సగం ఇచ్చేస్తాను. నన్ను గెలిపించి విడుదల చేస్తే. లాయర్ గారు అంటే ఎవరు? న్యాయవాది. న్యాయవాది దగ్గర ఏం లేదు నీతి, అతని దగ్గర ఏం లేదు, దొంగ దగ్గర నీతి లేదు. ఆడి డబ్బు ఏం కాదు కదా, 2 లక్షలన్నర ఇచ్చేస్తాడు. అయితే నేను ఒకటి చెప్తాను, అది చెప్పమన్నాడంట లాయర్ గారు. ఏమిటంటే, నువ్వు జడ్జిలోకి వెళ్తావు, బోన్లో నిలబడతారు, జడ్జి గారు పిలుస్తారు. పిలిచినప్పుడు అబ్బాయ్ నీ పేరేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ఇలా చెప్పాలి అని చెప్పమన్నాడంట. ఎవరు? లాయర్ గారు. అబ్బాయ్ ఏ ఊరు మీది అని చెప్పమన్నాడంట. దొంగతనం ఎక్కడ చేసావు? అన్నిటికీ అదే మాట చెప్పమన్నాడంట. ఏది అడిగినా అదే చెప్పమన్నాడంట. జడ్జి గారి దగ్గరికి ఇలాగే బోన్లో నిలబడ్డాడు. ఇప్పుడు నేను ఎలా నిలబడ్డాను అలా బోన్లో నిలబడ్డాడు. దండం పెట్టి జడ్జి గారు అడిగారు, నీ పేరేంటరా? ఏమో అన్నిటికీ అదే చెప్పాడంట. చెప్తే పోలీసు వారిని పిలిచి, ఏమయ్యా ఇలాంటి మాటలు రాని మోగోడిని మీరు తీసుకొచ్చి దొంగని నా ముందు పెట్టారు. మీరు సరైన దొంగనే మీరు పట్టుకోలేదు కాబట్టి ఈ మోగవాడు ఎలాంటి నేరం చేయలేదు, మాటలు రానివాడు, వీడు పిచ్చవాడిగా ఉన్నాడు. పోలీసు వారు తెలియక ఈ ముద్దాయిని పట్టుకొని వచ్చారని చెప్పి కేసు కొట్టేశాడంట. కేసు కొట్టేస్తే వాడికి శిక్ష పడలా, దొంగ విడుదలయ్యాడు. విడుదలైపోయిన తర్వాత హ్యాపీగా పండగ చేసేసుకున్నారు లాయర్ గారు. వీళ్ళు అందరూ కేరింతలు కొట్టుకుంటా సంబరాలతో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సరే మరి వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉందిగా. ఈడ చేసిన 5 లక్షల్లో 2.5 లక్షలు దొంగకి, 2.5 లక్షలు లాయర్ గారికి.
తనే మరి పొద్దుటే వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాను అని వచ్చేసి పొద్దున్నే లాయర్ గారు వచ్చి ఫ్రెష్ అయ్యి మంచి బట్టలు వేసుకొని మంచి నీట్గా సంతోషంగా కేసు గెలిచానని వచ్చాడంట. వచ్చి ఎరా మరి నాకు రావాల్సినటువంటి వాటా ఇమ్మని అడిగినప్పుడు లాయర్ గారితో వే 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 అన్నాడంట. లాయర్ గారికి కూడా ఏం నేర్పాడు? లాయర్ గారికి ఏం చెప్పాడు? మే 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 అన్నాడంటే 2 లక్షలన్నర. ఎవడో ఏది నేర్పించాడో వాడు తీసుకున్న గోతులో ఆడే పడ్డాడు. ఆడికి కూడా అదే సమాధానం చెప్పాడు. దేవుని బిడ్డలారా, నీతి న్యాయములు ఉన్నాయి అంటారా? లేవు. దేవుడు చెప్తున్నాడు, నీతి న్యాయములు కలిగి నీవు జీవిస్తే బలులు అర్పించుట కంటే యెహోవాకు నువ్వు ఇష్టమవుతావంట. యోషియా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం అవడానికి గల కారణం ఏమిటంటే ఆయన నీతి కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా నేను చెప్పను, ముందుకు వెళ్ళిపోతాను. దైవజనులు కూడా వచ్చేసినట్టున్నారు. 2వ మాట మీకు తెలియచేస్తాను, చూడండి. రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనాన్ని చదువుకుందాం. రండి అమ్మా. నీ మనస్సు మెత్తనిదై దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను అంగీకరిస్తాను. 2వది ఏంటంటే, ఆయనలో ఉన్న మంచి లక్షణము, ఆ రాజుగారి మనస్సు ఏం చేశాడంటే చెప్పండి, మెత్తని మనసు అంట అయింది. అమ్మా, ఏం మనసు చెప్పండి? అందరూ చెప్పాలి. ఏం మనసు రాజుగారిది? అందరూ చెప్పండి, ఏం మనసు అయింది? మెత్తని మనసు. ఏం మనసు అండి యోసేపు గారు? మెత్తని మనసు. అయ్యా, ఎవరికైనా మనలో మెత్తని మనసు ఉందంటారా? మనలో మెత్తని మనసు ఎవరికైనా ఉందా? ఒక అమ్మ ఇలాంటి మన పల్లెటూరులోనే పప్పు తాలింపు వేయటం కోసం పక్కింటికి వెళ్ళి, అమ్మ 2 కరివేపాకు రమ్మలు పెట్టమ్మా అన్నట. నీ బాధమ్మా ఉందో దేనికి? దేనికమ్మా? కరివేపాకు ఆకులకి. అయ్యో బాబోయ్, ఉలుక్కుపడ్డారా? ఉలుక్కుపడినట్టున్నారు వాళ్ళు. ఏమండి, కరివేపాకు తొక్కలకు కూడా కరివేపాకు ఆకులు అడగటానికి వెళ్ళిన మనిషిని అంత గసిరిందో చూసారా? ఆ మనసు మెత్తని మనసు అంటారా? రాజుగారి కంట మెత్తని మనసును దేవుడిచ్చాడు. ఆయన మెత్తని మనసు, హృదయాన్ని కలిగి ఉన్నాడంట. ఎంత చక్కటి భాగ్యమో చూడండి. అంటే సున్నితమైన మనసు. హీఈస్ ఏ సెన్సిటివ్ పర్సన్ కదా. చాలా సున్నితంగా ఆయన ఉండేవాడంట. అసలు మామూలుగా రాజుగారు ఎలా ఉంటారు? చాలా పవర్ఫుల్గా ఉండాలి అసలు. అవునండి, రాజుగారు ఎలా ఉండాలి? చాలా పవర్ఫుల్గా ఉండాలి. కానీ ఆయన మాత్రం ఎలా ఉన్నాడంటే చాలా మెత్తని మనసు కలిగి వాడిగా ఉన్నాడంట. అయ్యా, ఆ మటన్కి వెళ్ళినప్పుడు, చికెన్కి వెళ్ళినప్పుడు మెత్తన ముక్కలు 2 అయ్యాయా అని అడుగుతాం, కానీ మెత్తన మనసు ఉంటుందా? కూర వడ్డిచ్చేటప్పుడు అటు ఇటు దాకలో తిప్పుతూ మెత్తన ముక్కలు 2 వేయనివ్వండి. మెత్తని ముక్కలు అడుగుతాం, కానీ మనసు మాత్రం మెత్తగా ఉండదు. ఓ మాట చెప్తాను, ఏమనుకోకండి మహిళా మండలి వారు. పురుషులు ఎంతో కొంత వారగా చూస్తున్నారు నన్ను. అంటే పురుషులు మెత్తన మనసు ఉంటుందంటే దాని అర్థం ఏంటి మీకు అర్థమైపోయింది. స్త్రీలకి రాజు ఇంకా గట్టిగా చెప్తున్నాడు ఉండదని. ఇదిగో, కొంతమంది మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు, కానీ వాళ్ళ మనసు ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? ఒక్కొక్క అమ్మ లబలబ లబలబ లబలబలు ఆడద్ది, కానీ ఆ అమ్మ దగ్గర మనసు మెత్తగానే ఉంటుంది. తెలుసా మీకు? పురుషుడు ఊరికనే కరిగిపోతాడు. ఎందుకని? మట్టితో చేశాడు రా బాబు నిన్ను దేవుడు. ఎర్ర మట్టు, నల్ల మట్టు, పెంకు మట్టి ఏదో చేశాడు. మరి స్త్రీని దేంతో చేశాడు దేవుడు? అర్థమైపోయింది మీకు. ఎముకతో చేశాడు. ఎముక ఎక్కడైనా వేయండి, కరిగిద్దా ఎముక? ఏమ్మ కరుగుద్దా? కరగదు. రాజు అయినటువంటి యోషియా దేవుని బిడ్డలారా మెత్తని మనసు కలిగి ఉన్నాడంట. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. దేవా, ఇలాంటి మనసు కలిగిన మనుషులు కూడా ఉన్నారా అనిపించింది. నిజంగా చెప్తున్నాను,
ఇది మొదలుకొని నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ మనసు మెత్తని మనసు ఉండాలి. ఏమిటి ఆ మెత్తని మనసు అంటే, అపోస్తుడైన పౌలు చెప్పాడు, యేసు క్రీస్తుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఎంత మెత్తని మనసో తెలుసా? యేసు క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని దేవుని బిడ్డల పౌలు భక్తుడు చెప్పాడు. అంటే దానికి ఒక అర్థం ఉంది. ఏంటో తెలుసా? వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ ప్రజల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఒకసారి చప్పట్లు కొడితే దేవుని నామాన్ని మహిమపడతాము. యేసు క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటే, ఆయనకున్న మెత్తని మనసు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఏంటో తెలుసా? వెనక నుండి ఒకరు తన్నారంట, ముందు నిలిచి మరి ఒకరు నవ్వారంట, గేలి చేశారంట, అపహాసమాడారంట, కానీ నోరు తెరవలేదంట, బదులు పలకలేదంట. నిన్ను ఎవరైనా వెనక నుండి తన్నితే ఊరుకుంటావా? మనలో అన్నమాట, ఊరుకోం కాదు. పోనీ తిరిగి తన్నలేకపోయినా నోరు ఊరుకుంటుందా? బాబు, అసలు ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎన్ని బూతులు తిడతాము. ఆయనను చేసిన చిత్రహింసలు పెడితే పెదనాన్న రండి, చిన్నాన్న రండి, అన్నయ్య రండి, తమ్ముడు రండి, ఊరందరూ కలిసి రండి అని ఓ అరుపులు అరిచేస్తాం ఎవడన్నా మనల్ని చేస్తే. కానీ ప్రేమ కలిగిన, దయ కలిగిన కరుణామయుడు నోరు తెరిచి మాట్లాడలేదంట, బదులు చెప్పలేదంట. యేసు క్రీస్తుకు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి అని అందుకే అపోస్తుడైన పౌలు చెప్పాడు. రాజు అనేటువంటి యోషియా మనసు ఎలా ఉందంట చెప్పండి? మెత్తని మనసు అంట. దేవుని బిడ్డ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి పరిశుద్ధ లేఖనములో చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు అమర్చేదను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఏ గుండె తీసేసుకోవాలంట మనలో నుంచి? రాతి గుండె. అంటే రాతి గుండె కూడా ఉంటుందా అని అంటే, ఎంత కఠినమైన మనసు ఏంటయ్యా బాబు నీదే అంటాంగా మనం అప్పుడప్పుడు. ఎంత కఠినంగా ఉంటారో కొంతమంది మనుషులు. చాలా మంది దేవుని బిడ్డలారా కఠినమైన తత్వాన్ని కలిగి ఉంటారు, మూర్ఖత్వాన్ని కలిగి ఉంటారు. ఎంత చెప్పినా వినరు. వాళ్ళని అన్నాడు యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు, నూతన స్వభావం మీకు ఇచ్చేస్తాను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, మీలో నుండి రాతి గుండెను తీసివేసి ఏం చేస్తాడంట? ఆయన మాంసపు గుండెను ఇస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మాటకు విధేయులు అవ్వాలి, లోబడాలి. అప్పుడే మనకు మెత్తని మనసు ఉన్నట్టు లెక్క. దేవుడు చెప్పిన మాటను నువ్వు వినకుండా, దేవుని చెప్పిన మాటను నీవు లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా, నీ ఇష్టానుసారంగా జీవించేదే కఠినమైనటువంటి హృదయం. దేవుడు దానికి కూడా ఒక వాక్యం చెప్పాడు,
ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. రాజు అయినటువంటి యోషియా రెండవ లక్షణము ఏమి కలిగి ఉన్నాడంటే మెత్తని మనసును కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? మెత్తని మనస్సును కలిగి ఉన్నాడు. ఈ రోజు నా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, నీ మనస్సు నీ హృదయం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. రాజైనటువంటి యోషియా దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు ఏమిటంటే, మొట్టమొదటిది ఆయన ఎలా జీవించాడంటే చెప్పండి, నీతి కలిగి ఉన్నాడు. చెప్పాలి ఎలా ఏం కలిగి ఉన్నాడు? నీతి కలిగి జీవించాడు. రెండవది ఆయనలో ఉన్న మంచి లక్షణము మెత్తని మనసు కలిగి జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మూడవ మాట మనము నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములో మూడవ మాటలోనికి వెళ్లే ముందు అపోస్తలుడైనటువంటి పౌలు గారి చరిత్ర మీ అందరికీ బాగా తెలుసు. ఆయన అంతకు ముందు ఎంత కఠినంగా ఉన్నాడో, ఆయన మారిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఆయన మనసు అంత మెత్తని మనసు అయింది. ఎంత మెత్తని మనసు అయిందో తెలుసా పౌలు గారిది? ఆయన ఒక మాట చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎంత అద్భుతమైన సంగతో! దేవుడు కఠినమైన హృదయాలు కలిగిన మనుషులతో కూడా మాట్లాడతాడు. పౌలు కంటే కఠినము కలిగిన రాతి గుండె కలిగిన మనుషులు ఈ లోకంలో ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? అనేక మందిని ఈడ్చి కొట్టి తన్ని చావడాల్లోనికి లాక్కెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. స్టెఫనును దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపినటువంటి విధానం ఉంది. సౌలుగా ఉన్నప్పుడు ఆ వీధులమ్మట నడుస్తూ ఉంటే ప్రజలు గడగడలాడిపోయేటువంటి ఆ సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. ఒకే ఒక దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడో ఏం జరిగిందో తెలీదు. దెమ్మ తిరిగి పడిపోయారు. ఎవరు? పౌలు గారు. సౌలు గారు ఎలా దెమ్మ తిరిగి పడిపోయాడు. పడిపోయిన తర్వాత లేచాడు, తడుముకున్నాడు. ఎవడరా నన్ను పాడేసింది అన్నాడు. నీవు హింసిస్తున్నా ఆ యేసయ్యను, ఆ ప్రభువును నేనేనయ్యా నేను కొట్టింది అన్నాడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆ దమస్కు దగ్గర ఆయన పడిపోయి లేచినప్పుడు ఆయనకు ఆడియో ఉంది కానీ వీడియో లేదు. ఏముంది చెప్పండి ఆయనకి? అంటే దాని అర్థం ఏంటి? ఆడియో ఉంది కానీ వీడియో లేదంటే అర్థం ఏంటి? మాట ఉంది కానీ కంటి చూపు లేదు ఆయనకు. దేవుని బిడ్డలారా, అట్లాంటి వాడే మార్పు చెందాడు. అలాంటి వాడే మారు మనసు పొంది ఆయన అంటున్నాడు, దేవుని సువార్థికుడిగా వచ్చాడు. దేవుని సేవకులను ఎంతో మందిని హింసించినటువంటి ఆ పౌలు ఆయనలో ఉన్న కఠినమైన మనసును తీసివేసుకొని మెత్తని మనసు కలిగిన వాడిగా అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఆహా, ఎంత అద్భుతం అండి! ఎంత అద్భుతం! మీరు ఎవరైనా చెప్పగలరా, నేను క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాను, మీరు నాలో ఉన్న ప్రేమను మీరు పొందండి అని మీరు ఎవరైనా చెప్పగలరా? ప్రేమతోనే మనం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని మనసును నువ్వు కలిగి ఉంటే అదే మెత్తని మనసు అని దేవుని సావుకుడిగా మనం చేస్తున్నాం. రాజు అయినటువంటి యోషియా ఆవిడ కొంచెం లేప అంటే ఏం లేదు, అలాగ నిద్రపోయి అమాంతంగా అలా పడితే స్తంభం తగిలేద్దని భయం, అందుకే లేపాను. నిద్ర భంగం చేయాలని కాదు, దెబ్బ తగిలిద్దని మా అమ్మకే లేపాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ మాటను చూద్దాం. రాజు అయినటువంటి యోషియా తన జీవితంలో 3వ మాట చూద్దాం. చూడండి, 34వ అధ్యాయం దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనాన్ని చదువుకుందాం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి
చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించాడంట. బాబా, ఎంత చక్కని మాట. అంటే తన హృదయాన్ని పవిత్రము చేసుకుంటున్నాడట. ఆ దేశమునే పవిత్ర చేయటం ప్రారంభించాడట దేవుని బిడ్డ. అంటే పరిశుద్ధత లేని ఆ ప్రాంతాన్ని పరిశుద్ధతగా మార్చాడు. పవిత్రత లేనటువంటి, అపవిత్రత కలిగినటువంటి ఆ హృదయాన్ని పవిత్రతగా మార్చాడు. ఎంత అద్భుతమైన సంగతో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. రాసినటువంటి యోషియాలో ఉన్నటువంటి 3వ మంచి లక్షణం ఏంటంటే తను పవిత్రుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, పరిశుద్ధుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి. ప్రియమైన వారలారా, మన యొక్క హృదయములో దాగి ఉన్న ప్రతి విధమైన రహస్యమైన పాపములను, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి ప్రతి అపవిత్రతను కూడా మనము తీసివేసుకొని పవిత్రత కలిగిన బిడ్డలుగా మనము జీవించాలి. రాజైన యోషియా దేవుని బిడ్డలరా, ఆ రాజ్యములో అపవిత్రుడు అవటానికి క్షణం పట్టదు. ఆ రాజ్యములో ఈయన చెప్పింది శాసనం, ఈయన ఆడింది ఆట, పాడింది పాట. కానీ అలాంటి వాడు ఆయన రాజ్యములో కూడా, ఆయనకి పవర్స్ ఉండి కూడా ఎక్కడ అపవిత్రత కలగజేయలేదంట. ఆయన అపవిత్రుడుగా జీవించలేదంట, ఆయన పవిత్రుడుగానే జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త రండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21వ వచనం. ఆ లోపల నుండి 20వ వచనం కూడా చదువు తల్లి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పినంట. మనలో ఏమున్నాయంట చెప్పండి అమ్మా, మనలో ఏమున్నాయి? మన లోపల ఏమున్నాయండి? గుండెకాయలు ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, చెప్పండి, ఎముకలు ఉన్నాయి, చెప్పండి, కండరాలు ఉన్నాయి, మాంసం అంతేనా, ప్రేగులు ఉన్నాయి, ప్రేగుల్లో కూడా చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఉన్నాయి. అసలు తెలుసా? పోనీ ఇవన్నా ఉన్నాయని తెలుసా లోపల? ఏమ్మా, అరే పిల్లలు మీరు అసలు వింటున్నారా? ఏం చెప్పాను ఇప్పుడు? మళ్ళీ ఒకసారి చెప్పండి. మళ్ళీ చెప్తే మళ్ళీ విని ఏం చెప్పండి. మనుషుల లోపల ఏమున్నాయండి? మీ గుండె ఉందో లేదో చూసుకున్నారు ఎప్పుడన్నా? ఊపిరితిత్తులు ఉన్నాయా? కిడ్నీలు ఉన్నాయా? ఎముకలు అన్నీ ఉన్నాయా? అవి కాదు, లోపల ఉంది. ఇక్కడ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో చెప్పిన ఏంటంటే మనుషుని లోపల ఏమున్నాయంట చెప్పండి? దురాలోచనలంట, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావను, అవివేకమును వచ్చిందంట. ఇదిగో నేను మాట చెప్తాను, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఏమున్నా ఏమి లేకపోయినా అహంభావం మాత్రం ప్రతి మనిషికి ఉంటుంది. ఉండదా ఏంటి? అలా చూస్తారేంటి? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంట చెప్పండి? అపవిత్రపరుస్తాయంట. తప్పిపోయిన కుమారుడి స్టోరీ ఎంతమందికి తెలుసు?
ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉండి తల్లిని తండ్రిని ధిక్కరించి, తన అన్నను ధిక్కరించి, దేవుని బిడ్డలరా తనకున్న ఆస్తిని తండ్రి దగ్గర నుండి బలవంతంగా తీసుకొని పోయి అతడు పాడు చేసి అపవిత్రుడయ్యాడు. తనలో ఉన్న పవిత్రతను కోల్పోయాడు. అపరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు పనికి రానటువంటి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాంటి సందర్భంలో అన్ని పోగొట్టుకున్న తను ఒకానొక సమయం వచ్చింది, తాను బుద్ధి తెచ్చుకున్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు. బుద్ధి తెచ్చుకోవటం అంటే తన తప్పు తెలుసుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చి దుర్వ్యాపారం చేశాను, చెడిపోయాను, పాడైపోయాను అని తన జీవితాన్ని తెలుసుకొని, తన తప్పు తను తెలుసుకొని తిరిగి మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గర తన పాపమును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తన అపవిత్రతను దేవుని బిడ్డలరా విడిచిపెట్టి మరలా పవిత్రుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు. ఆ ప్రభు దగ్గరికి రావటమే తన జీవితము పరిశుద్ధతగా మార్చబడింది. ప్రశస్తమైన వస్త్రము చేత తను అలంకరించబడ్డాడు. అతడికి గొప్ప భాగ్యమును దేవుడు మరలా కలిగించాడు. ఈ రోజున ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, ఈ రోజున నేను మనందరం ఆశీర్వదించబడాలంటే రాజైన యోషియాలో ఉన్న 3 లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. 1, నీతిమంతుడిగా జీవించాడు. 2, మెత్తని మనసు కలిగి ఉన్నాడు. 3, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. అలాంటి ఆశీర్వాదము మీకు కూడా మరి కావాలి అనుకుంటే యోషియా లాంటి లక్షణాలు మీరు కూడా కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక.